హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వైద్య కారణాలతో తన మధ్యంతర బెయిల్ పిటిషన్ను 7 రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ను అత్యవసర విచారణకు అనుమతించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఇక ప్రధాన కేసులో తీర్పు రిజర్వులో ఉన్నందున మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం సీఎం కేజ్రీవాల్ చేసిన పిటిషన్ జాబితా చేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి తగిన నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తెలిపింది. ఇక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్లో తెలిపారు అరవింద్. ఇక తాను 7 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. కీటోన్ స్థాయిలు పెరిగాయని, అందుకే తాను పీఈటీ, సిటీ స్కానింగ్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు. ఇక మే 10వ తారీఖున జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల కోసం కేజ్రీవాల్ ఇండియా బ్లాక్ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక బెయిల్ జూన్ 1 వరకు వర్తిస్తుంది మరియు ఢిల్లీ సీఎం జూన్ 2వ తారీఖున అధికారులకు లొంగిపోవాల్సి ఉంటుంది.